ఫ్రెండ్స్, నిన్న మన హోంశాఖ మాత్యులు అండ్ మన రక్షక బలగాలు ఆల్ ఏజెన్సీస్ కలిపి ఒక పెద్ద క్రాక్ డౌన్ చేసినాయి. కంప్లీట్గా భారతదేశంలో మూబంద్ కాంచాలు సుమారు ఒక 200 మంది డాక్టర్లను సర్వేలెన్స్లో పెట్టినారు. భారత్ ఇవాళ ఆల్మోస్ట్ అటాక్కి గురైంది. ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ అ వార్, 0.5 వార్. ఈ వార్లో దురదృష్టం ఏందని అంటే ఒక కొత్త ముఖాలు కనపడుతున్నాయి మనకు. అదే ఎవరైతే ఈ ఢిల్లీ బ్లాస్ట్ల కీలక నిందితురాలు ఉన్నదో డాక్టర్ షహీన్ అని అంటాం కదా మనం, మేడం సర్జన్ అని పిలుస్తారామని. ఈ మేడం సర్జన్ నేతృత్వంలో ఫారిన్ ట్రావెల్ కనబడుతున్నాయి, పైసల లింకులు కనబడుతున్నాయి, మనీ ఫ్లో కనబడుతుంది, ఇతర దేశాలతో మంచి సత్సంబంధాలు కనబడుతున్నాయి జిహాదీ నెట్వర్క్ ఉన్న దేశాలతో. ఈమెకు పాకిస్తాన్తో డీప్ స్టేట్తో కాశ్మీరీ, ఎస్పెషలీ కాశ్మీరీ మెడికల్ ఈకో సిస్టమ్ మీద ఈమెకు మంచిగా ఒక గ్రిప్ ఉన్నది. ఇలా దురదృష్టకరం ఏందని అంటే డాక్టర్లు ప్రజల ప్రాణాలు కాపాడాలా అని చెప్పి మనము వాళ్ళకు డాక్టర్లను చేస్తాము. ఇవాళ వాళ్ళు ఈ జిహాదీ అసెట్లలాగా మారుతున్నారు దేశంలో అనంటే వీళ్ళ విషబీజాలు ఎంత. ఫ్రెండ్స్, నిన్న మన హోంశాఖ మాత్యులు అండ్ మన రక్షక బలగాలు ఆల్ ఏజెన్సీస్ కలిపి ఒక పెద్ద క్రాక్ డౌన్ చేసినాయి. నిన్న అంటే ఒక 2-3 రోజులల్లో ఒక పెద్ద క్రాక్ డౌన్ చేసినాయి. కంప్లీట్గా భారతదేశంలో మూబంద్ కాంచాలు సుమారు ఒక 200 మంది డాక్టర్లను సర్వేలెన్స్లో పెట్టినారు. భారత్ ఇవాళ ఆల్మోస్ట్ అటాక్కి గురైంది. ఫ్రెండ్స్, వీఆర్ ఇన్ అ వార్, 0.5 వార్. ఈ వార్లో దురదృష్టం ఏందని అంటే ఒక కొత్త ముఖాలు కనపడుతున్నాయి మనకు. అదే వైట్ ఫేస్ కాలర్ అంటాం కదా మనం, వైట్ కాలర్ ఈ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వీళ్ళు ఈ వార్ల ప్రధాన సైనాపతులై ముంగటికి నడిపిస్తున్నారు. సో వెల్కమ్ టు 0.5 వార్ ఫ్రంట్, జిహాద్ అండ్ అర్బన్ వార్ఫేర్ థ్రెట్స్. ఇంకా ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా టెర్రర్ అటాక్స్ ఏదైతే ఉంటుందో దీనికి ఇక జుడాస్తి ఇంకెట్లుంటుందని అనేది ఒకసారి చూడండి. నిన్న మొన్న దాని తర్వాత దానికంటే ముందు కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఒక ట్రెడిషనల్ వార్ అనేది ఖచ్చితంగా ఒక ట్రెడిషనల్ వార్ జరగదు. మనం ట్రెడిషనల్ ఎనిమీతోని కొట్లాడడం. ఇవాళ ఫారిన్ ఫండెడ్ నెట్వర్క్స్, టెర్రర్ మాడ్యూల్స్, సైకలాజికల్ వార్ఫేర్, ఐడియాలజీ ఎక్సెట్రా వీటి మీదనే మొత్తం యుద్ధం ఆధారపడి ఉంటుంది. ఇవాళ మన చిట్టా లేటెస్ట్ క్రాక్ డౌన్ ఏదైతే జరిగిందో 200 డాక్టర్ల మీద సర్వేలెన్స్ ఏదైతే పెట్టిరో దాని మీద హమాస్ స్టైల్ అటాక్ చేద్దామని అనుకున్నారట డ్రోన్లతోని. నిన్న 2-3 ఎవరైతే డాక్టర్లను పట్టుకొని లోపలేసి ఖాన్బైరీలు పెట్టి మాట్లాడినరో మన రక్షక బలగాలు, అప్పుడు వాళ్ళకి చెప్తున్నారు ఏంటంటే హమాస్ ఎట్లయితే చేసినరో అట్లాంటి టైప్ ఆఫ్ డ్రోన్ అటాక్ చేద్దామని అనుకున్నాము అని చెప్పినరు. సో ఇలా మనం ఈ 200 డాక్టర్స్ సర్వేలెన్సు, ఈ డ్రోన్ అటాక్స్, దాని తర్వాత ఇది జిహాద్ అంటామా, టెర్రరిస్ట్ నెట్వర్క్కి లింక్ అంటామా అనేది లాస్ట్కి మీ కమెంట్ రూపంలో చెప్పారు. ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ నరేటివ్ ఒకటి నడుపుతాడు జుబైర్ అని. సో వీడిని మనం టెర్రరిస్ట్ అనలేము ఆబ్వియస్గా, బట్ వీడు చేసే నరేటివ్లు ఏ రకంగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయని అనేది కూడా దాని మీద ఒక చర్చ చిన్నగా జరగాలి. సో ఇలా మనం పోతే ఫ్రెండ్స్, మన న్యూస్ 18 ఎక్సెట్రా CNN ఎక్సెట్రా ఛానళ్ళలో కూడా వచ్చింది ఏంటంటే ఒక 200 మంది రాడికలైజ్డ్ డాక్టర్స్, ఉట్టి డాక్టర్స్ కూడా కాదు, వీళ్ళని కరెక్ట్గా పేరు పెట్టి పిలుద్దాం. పేరు పెట్టి పిలవకపోతే ప్రాబ్లం అవుతుంది. 200 రాడికలైజ్డ్ డాక్టర్ల మీద, మెడికల్ స్టూడెంట్ల మీద ఒక పెద్ద క్రాక్ డౌన్ జరిగింది. 200 డాక్టర్లు, MBBS స్టూడెంట్లు కంప్లీట్గా అండర్ సర్వేలెన్స్లు ఉన్నారు, సెక్యూరిటీ సర్వేలెన్స్లో. ఎవరైతే ఈ ఢిల్లీ బ్లాస్ట్ల కీలక నిందితురాలు ఉన్నదో డాక్టర్ షహీన్ అని అంటాం కదా మనం, మేడం సర్జన్ అని పిలుస్తారామని. ఈ మేడం సర్జన్ నేతృత్వంలో ఫారిన్ ట్రావెల్ కనబడుతున్నాయి, పైసల లింకులు కనబడుతున్నాయి, మనీ ఫ్లో కనబడుతుంది, ఇతర దేశాలతో మంచి సత్సంబంధాలు కనబడుతున్నాయి జిహాదీ నెట్వర్క్ ఉన్న దేశాలతో. ఈమెకు పాకిస్తాన్తో డీప్ స్టేట్తో కాశ్మీరీ, ఎస్పెషలీ కాశ్మీరీ మెడికల్ ఈకో సిస్టమ్ మీద ఈమెకు మంచిగా ఒక గ్రిప్ ఉన్నది. ఇలా దురదృష్టకరం ఏందని అంటే ఎవడో కోన్కిస్కా గొట్టం పంచర్ పుత్రుగాడ చేసిందని అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ని రాడికలైజ్ చేయడం అనేది, అది కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ల నుంచి చిన్న వయసులోనే వీళ్ళ మనసులలో విషబీజాలు నాటి దేశద్రోహులుగా, దేశానికి ఖిలాఫ్గా ఉసిగొల్పడం అనేది ఎంత పెద్ద నరేటివో ఒకసారి మీరు చూడండి. ఇదే ఇయాలటి పాయింట్ 05 వార్ ఫ్రంట్. ఫ్రెండ్స్, ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎవరైతే
డాక్టర్లు ప్రజల ప్రాణాలు కాపాడాలా అని చెప్పి మనము వాళ్ళకు డాక్టర్లను చేస్తాము, ఇవాళ వాళ్ళు ఈ జిహాదీ అసెట్లలాగా మారుతున్నారు దేశంలోనంటే వీళ్ళ విషబీజాలు ఎంత డేంజరస్గా ఉన్నాయనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అది కూడా ముక్కు పచ్చలారని వయసులలో వీళ్ళకు రాడికల్. నిన్న ఒక పోరాటని చూస్తున్నా, వాడు మోడీని చంపేస్తా అంటాడు, మోడీని చంపేస్తా అంటాడు. నీ అయ్య పుట్టించిన ఇక మళ్ళీ నాకు వస్తాయి ఇక గలీజ్గా మాటలు, కానీ ఇక కంట్రోల్ చేసుకుంటున్నా అంతే. ఇక పోరల మనసులకు ఎట్లా చేస్తున్నారు చూడండి. కంప్లీట్గా ఇవన్నీ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇగ్నోర్ చేసి అరే వాళ్ళు డాక్టర్లు కదా, నోబెల్ ప్రొఫెషన్లు ఉన్నారు కదా, ఇది కాదు ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా మనం చాలా విజిల్గా ఉండాలి. ఇప్పుడు ఈ వైట్ కాలర్ జిహాద్ కొత్తగా వచ్చింది చూడండి. వెనకటి తూక్ జిహాద్, దాని తర్వాత లవ్ జిహాద్, దాని తర్వాత ల్యాండ్ జిహాద్, ఇప్పుడు చూడండి వైట్ కాలర్ జిహాద్. ఇంకెన్నెన్ని చూస్తామో. నిన్ననే మనం రెసిన్ పాయిజన్ మీద కూడా మాట్లాడుకున్నాం. ప్రొఫెషనల్ క్లాస్ రాడికలైజేషన్ అనేది ఒక హిడెన్ థ్రెట్ ఫ్రెండ్స్. ఇక రాను మనకు ఒక పెద్ద థ్రెట్ అయిపోయింది. అందులో చదువుకున్నోళ్ళు, పండితులు, అందులో సోషలీ రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్ ఇట్లాంటి దాంట్లో దిగుడు అనేది చాలా దురదృష్టకరం. ఈ ఆపరేషన్లు సైలెంట్గా హాస్పిటల్లో జరుగుతున్నాయి. అందులో నువ్వు పేషెంట్ ఉండొచ్చు, నేను పేషెంట్ ఉండొచ్చు. గిరీష్ నువ్వు మతతత్వం మాట్లాడుతున్నావు అంటే నేను మతతత్వం మాట్లాడతలేను. మీరే అన్నారు కదా సెక్యులర్ వాదులు తీవ్రవాదానికి మతం ఉండదనని. మళ్ళీ ఇలా నువ్వు మతం పెట్టి మాట్లాడుతున్నావు. నేను వాని పేరు తీసుకొనే మాట్లాడుతున్నా. వాని పేర్లో వాని మతం తెలిసిపోయిందా లేదా అనేది నేను నీకు వదిలిపెడుతున్నా. ఇలా వీళ్ళు సైలెంట్ హాస్పిటల్లో కూర్చొని ఉంటున్నారు. రేపు నువ్వు, నేను, మన తల్లిదండ్రులు, మన పిల్లలు ఈ హాస్పిటల్లో పోతే వీళ్ళు ఏం చేస్తారనేది ఒక భయం అవుతున్నది. యూనివర్సిటీలలో వీళ్ళు తయారవుతున్నారు. ఎన్జిఓలలో ఆల్రెడీ ఉన్నారు. థ్యాంక్స్ ఆల్మోస్ట్ 11,000 ఎన్జిఓల మీద క్రాక్ డౌన్ చేసిండు నా ప్రధాని. వీళ్ళు చాలా స్మూత్గా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, బ్లెండ్ అయిపోతున్నారు మన దాంట్లల్లో. ఇది ఒక కన్వీనియంట్ నిజంగా చెప్పాలంటే కన్వెన్షనల్ టెర్రర్ ప్రొఫైల్ కాదు, ఇది కన్వీనియంట్ టెర్రర్ ప్రొఫైల్. ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా ఎట్లుంటుందా అని అంటే నిజంగా లాంగ్ టర్మ్ సాబుటైజ్. ఇది మనని మోసం చేసుడు. ఇవాళ వాళ్ళు షర్ట్లు టైలు వేసుకొని వచ్చి మనని పాగలు బనాస్తున్నారు. వాడు షర్టు టై వేసుకున్నాడు కదా, ఎడ్యుకేటెడ్ కూడా అట్లా ఉండడు మామ, సెక్యులర్. ఇవాళ నీ దగ్గర పామరుడు కూడా సెక్యులర్ ఉన్నాడు హిందువులల్లో. పాగలగాన్లు మీరంతా, మనమంతా. వాడు టై వేసుకొని కూడా వాడు ఏ రకంగా ఉన్నాడు అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. ఆయన 5,000 రూపాయలకు అమ్ముడు వేయటంతో మనం మాట్లాడదామా ఫ్రెండ్స్. దీని తర్వాత మనం నెక్స్ట్ చిట్టా కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్టే ట్యూన్ విత్ చిత్రబాబు. ఇప్పుడు ఈ డాక్టర్ల మీద క్రాక్ డౌన్ మనం అంతా చూసినాం. ఈ ఇన్స్టిట్యూషన్లలో ఏ రకంగా చూస్తున్నారో మనం చూసినాం. ఈ హమాస్ స్టైల్ డ్రోన్ ఈ ప్లాట్ ఏందో అనేది జర డాట్స్ కనెక్ట్ చేసుకుంటుందాం. ఢిల్లీని ఎప్పుడైతే టార్గెట్ చేసిండ్రో కంప్లీట్గా ఈ అమీర్ రషీద్ అలీ ఇంకా డానిష్ గాడ్ ఎవడైతున్నాడో వీళ్ళు డ్రోన్ మోడిఫికేషన్ ఎక్స్పర్ట్లు అంట. వీళ్ళు ఎక్స్టెండెడ్ రేంజ్ డ్రోన్లను తయారు చేస్తున్నారట. హై డెఫినేషన్ లైవ్ ఫీడింగ్ కూడా ఈ డ్రోన్లకు ఉంటుందంట. అంటే హెవీ పేలోడ్స్ కూడా తీసుకుపోతాయి. ఇవి పెద్ద పెద్ద హెవీ పేలోడ్స్ బాంబులు వేయనికే. అంటే గాజా అని కంప్లీట్గా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. హమాస్ డ్రోన్ స్ట్రైక్స్ లాగా ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ? చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్, హై డెన్సిటీ అర్బన్ జోన్స్లలో. నేనేమంటున్నా అంటే మీకు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, మీరు ఎలక్షన్ స్టంట్లు మాట్లాడినవచ్చు. కాకపోతే మా ప్రాణాలు కాపాడే బాధ్యత కూడా గౌరవనీయ ముఖ్యమంత్రిదే. సో మీ ప్రేమ ప్రాణాలు తీసేదాకా పోతుంది అన్నట్టు జర అప్రమత్తంగా ఉండ్రి. ఇంటెలిజెన్స్ వర్గాలను, పోలీసులను జర అప్రమత్తం చేసి పెట్టుండ్రి. స్విఫ్ట్ యాక్షన్ తీసుకోండి. వీ కెనాట్ అఫోర్డ్ ఎ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్. ఎందుకంటే ఏ టెర్రర్ నెట్వర్క్ ఎక్కడికైనా వెళ్ళినా హైదరాబాద్కి లింక్ వెళ్తుందా లేదా మీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ మాట నేను ప్రభుత్వాలకు హెచ్చరిక ఎందుకు జారీ చేస్తున్నా, అప్రమత్తంగా ఉండమని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు యూజ్ చేసేది టీఏటీపీ ఎక్స్ప్లోజివ్స్ వీళ్ళ దగ్గర దొరికినాయి. గిరీష్ టీఏటీపీ ఏంది? జస్ట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్, అది కూడా చెప్తా. ఈ టీఏటీపీ అనేది గ్లోబల్ ఐసిస్ వంటి తీవ్రవాద సంస్థలు యూజ్ చేస్తాయి. ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు యూజ్ చేస్తే హమాస్ ఇది ఆల్రెడీ యూజ్ చేసింది. అంటే కంప్లీట్గా ఒక గాజా టెర్రర్ టాక్టిక్స్ ఉన్నాయి కదా, దాని కార్బన్ కాపీ, జిరాక్స్ కాపీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిరు ఫ్రెండ్స్. ఇది చాలా లో కాస్ట్, హై ఇంపాక్ట్, అసిమెట్రిక్ వార్ఫేర్. ఇది మనం కోవిడ్ అప్పుడు చూసినాం. అసిమ్టోమాటిక్ సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ ఉండయి, సిమ్టమ్స్ ఉండకుండా ఇది నడుస్తూ ఉంటుంది. అసిమ్టోమాటిక్ వార్ఫేర్. నువ్వు స్కాన్ చేసినప్పుడు దొరకాయి, ఇవి నీకు ఏడ దొరకాయి, కానీ మన పేలిపోతుంది. ఇవాళ అర్బన్ ఇండియా అనేది టార్గెట్లు ఉన్నది. ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా కుళ్ళిపోయినాయో ఒకసారి చూసుకోండి. అలిఫ్ లైలా యూనివర్సిటీ, ద నర్వ్ సెంటర్, ఇవన్నిటికీ కేంద్రం. ఈడీ ఇప్పటికీ సుమారు 25 లొకేషన్లలో రేడ్ చేసింది ఫ్రెండ్స్. బోగస్ అడ్మిషన్లు, హవాలాలు, ఫారిన్ ఫండింగ్ పైప్లైన్లు, స్టూడెంటు అడ్మినిస్ట్రేటర్లు, ఈ ఎన్జిఓల పైసలు, ఇవన్నీ ముక్కుపచ్చలారని వయసులలో పోరలు పైసలు చూసిరనంటే వాళ్ళకు దేశప్రేమ ఏడుంటుంది?
దేశ ప్రేమ ఏడు ఉంటుంది ఇంత చిన్నప్పుడు నువ్వు రాడికలైజ్ చేస్తే. ఈ యాక్టివ్ ఈకో సిస్టమ్ని పైప్ లైన్లో పెట్టి చిన్నప్పుడే వీళ్ళకు రాడికలైజేషన్ నేర్పుతున్నారు కదా చిన్న చిన్న వయసులలో. ఏవైతే యూనివర్సిటీలు దురదృష్టం చూడండి సైంటిస్టులను, ఇన్నోవేటర్లను, డాక్టర్లను తయారు చేయాలనో ఇవాళ ఆ ఇన్స్టిట్యూషను మనీ లాండర్లను, వెపన్ ఎక్స్పర్ట్లను, రాడికల్ ఎక్స్పర్ట్లను, టెర్రరిస్టులను తయారు చేస్తున్నదని అంటే ఇవాళ మనం ఏ రకంగా పోతున్నాం? ఇది 0.5 వార్ నరేటివ్ కాదా అని చెప్తున్నా. ఇవాళ ఈ రాడికలైజేషన్ అనేది ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది, యాక్సిడెంటల్ కాదు ఫ్రెండ్స్. అసలు మనం ఎట్లయిపోతున్నాం? ఈ బ్లైండ్ స్పాట్స్ ఎందుకు వస్తున్నాయి? పేరెంట్స్ కూడా పిల్లల బిహేవియర్ ప్యాటర్న్ చూస్తలేరా? అసలు ఏం జరుగుతుంది అని భావిస్తలేరా? వాడికి ఏమైనా తేడా కనిపిస్తుందని అంటే వాడి మీద కనబడతలేరా? అంటే తల్లిదండ్రులు కూడా విషబీజాలు నాటుకున్నారా మళ్ళీ ఈ కోమ్లా, ఈ ముల్క్లా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అలా కాలేజీలు కూడా యాక్షన్ తీసుకుందామనంటే ఏడ కమ్యూనల్ టెన్షన్లు అయిపోతాయో అని చెప్పి బాధ. అరే నువ్వు ఒక పిల్లగాడు వచ్చి ఒక పోరికి హిజాబ్ పెడుతున్నాడు, హిజాబ్ కడుతున్నాడు అని అంటే కాలేజీలో బద్దలు భాషింగాలు పట్టాలి. తపస్య కాలేజీలో మనం చూసినాం పంచాయతీ అంతా. మనం గట్టిగా వానరసేన, చిత్రగుప్తు ఛానల్ గట్టిగా గడ్డపార దించితే చక్కగా అయిందట. సెక్యులరిజం అనేది బై వర్చ్యూ ఆఫ్ ప్రాసెస్ రెస్టోర్ కావాలా, లేకపోతే ఎవడో ఒకడు ఠేకాదారు తీసుకొని అరే వాడికేంది ఇదేంది అనంటే అవుతుందా? అప్రమత్తంగా ఏ సంస్థలు ఉన్నాయి, ఎవడు ఉండాలా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోరు మీరే. ఇవాళ సోషల్ మీడియాలో ఈకో ఛాంబర్లు అయిపోయినాయి నా కొడుకులకు. నరేటివ్ బిల్డింగ్ అయిపోయింది. రాడికలైజేషన్ అనేది న్యూ నార్మల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా సొసైటీ దీని మీద భయపడుతుంటే ఇప్పటిదాకా నేను అన్న టీఏటీపీ, ఈ టీఏటీపీ ఏంది గిరీష్ అని చెప్పి ఒకసారి మాట్లాడితే ఈ టీఏటీపీని ఏమంటారు తెలుసా ఫ్రెండ్స్? ట్రైపరాక్సైడ్ అని అంటారు. ట్రైఅసిటోన్ ట్రైపరాక్సైడ్ అని అంటారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్, అన్స్టేబుల్, పవర్ఫుల్ హోమ్ మేడ్ ఎక్స్ప్లోజివ్. ఇది అన్స్టేబుల్ ఇంకా హోమ్ మేడ్ అంటే ఇంత తయారు చేస్తారు దీన్ని. ఇది టెర్రరిస్ట్ గ్రూపులు మొత్తం దునియా మొత్తం యూజ్ చేస్తున్నాయట. దీనికి ఇంకొక పేరు కూడా ఉన్నది, సైతాన్ మదర్ సైతాన్ అని అంటారంట. మదర్ ఆఫ్ సైతాన్ అంటే ఇది ఎక్స్ప్లోడ్ చేయాలనంటే నువ్వు పెద్ద బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అసలు అదేమనంటే ఒక చిన్న హీట్ ఇచ్చినా సరిపోతుంది, ఒక చిన్న షాక్ ఇచ్చినా సరిపోతుంది, చిన్నగా టచ్ చేసినా భల్ మన పేలిపోతుంది. ఇంత ఘాతక్ ఇది. ఏది? టీఏటీపీ, ట్రైఅసిటోన్ ట్రైపరాక్సైడ్. దీని కెమికల్ నేచర్ గురించి కూడా మాట్లాడితే ఇది ఒక ఆర్గానిక్ పెరాక్సైడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది 3 కామన్ కెమికల్స్ యూజ్ చేసి వాడుతున్నారు. అసిటోన్ అంటే ఏదో కాదు, మనం నెయిల్ రిమూవర్కి వాడుకుంటాం కదా, నెయిల్ పాలిష్ రిమూవర్కి. ఈ నెయిల్ పాలిష్ రిమూవర్కి అసిటోన్ని వాడతాం. ఈ అసిటోన్ దీనిలో ఒక కాంబినేషన్ హైడ్రోజన్ పరాక్సైడ్ అంటే బ్లీచు యాంటీసెప్టిక్ గ్రేడ్ ఉంటుంది కదా, ఇది ఒకటి. ఇంట్లో చిన్న చిన్న అసిటోను నీ ఇంట్లోనే దొరుకుతుంది, హైడ్రోజన్ పరాక్సైడ్ నీ ఇంట్లోనే దొరుకుతుంది. నీ యాసిడ్స్ ఇంకా హైడ్రోక్లోరిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది చూడు, ఇది కూడా నీకు ఇంట్లో కెమికల్లో ల్యాబొరేటరీలలో దొరుకుతూనే ఉంటుంది. అంటే ఇది ఎంత ఘాతకో ఇంట్లో తయారు చేస్తే ఒకసారి మీరు అర్థం చేసుకోరు. ఇది ఎక్స్ట్రీమ్లీ అన్స్టేబుల్. వితౌట్ ఎనీ ట్రిగర్ ఇది డెటోనేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. టెర్రర్ గ్రూప్స్ దీన్ని ఎందుకు వాడుతున్నారు అని అంటే ఇది చాలా ఆసాన్, తయారు చేయడానికి చాలా ఆసాన్. ఇది నువ్వు ఎప్పుడైతే స్కానింగ్ మెషిన్లలో పోతావు కదా, ఎక్స్రేలలో గిట్లా మెటల్ డిటెక్టర్లలో దొరకదు. ఇది హై ఎక్స్ప్లోజివ్ పవర్ ఉంటుంది దీనికి. అందుకే ఏడ దొరకది, ఏడ పట్టుకోరు. కాబట్టి ఐసిస్, హమాస్, అల్ ఖైదా దీన్ని యూజ్ చేస్తుంది. గిరీష్ ఇది ఫస్ట్ టైం యూజ్ చేసిరు కదా, మళ్ళీ దీని మీద ఎట్లా అన్నానంటే పిచ్చోడా 2015 ప్యారిస్ అటాక్లో ఇదే యూజ్ చేసిరు, 2016 బ్రెజిల్స్లో ఎయిర్పోర్ట్ బాంబింగ్లో ఇదే యూజ్ చేసిరు, లండన్లో కూడా ఇది యూజ్ చేసిరు. మల్టిపుల్ ఐఎస్ ఇన్స్పైర్డ్ అటాక్స్ అన్ని ఈ రంగానే ఉంటాయి. కొన్ని గ్రాముల ఈ ట్రైఅసిటోన్ ట్రైపరాక్సైడ్ ఘాతక్ డ్యామేజ్ చేసేస్తుంది. ఈ టీఏటీపీని ఢిల్లీలో యూజ్ చేసిరనంటే ఇంటర్నేషనల్ లెవెల్ బాంబింగ్ నాలెడ్జ్ అనేది ఈ చిన్న పోరలకు వచ్చిందనంటే ఏ రకంగా పోతుందో ఒకసారి నువ్వు చూసుకో. మాస్ క్యాజువాలిటీస్ అయితే ఫ్రెండ్స్ దీని మీద. రిసిన్ తయారీ గుజరాత్ ATS క్రాక్ చేసింది. ఇవాళ ట్రైఅసిటోన్ ట్రైపరాక్సైడ్. హమాస్ ఐసిస్ స్టైల్ ఆఫ్ టెర్రర్ మాడ్యూల్ బ్లూ ప్రింట్లు దొరుకుతున్నాయి నా కొడుకులకు. వీళ్ళు ట్రైన్ అవుతున్నారు, దీనికి ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఒక ఏదో సెన్సేషన్ చేద్దామని అనే తత్వం అవుతుంది. పేరెంట్స్ ఊకుంటున్నారు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఊకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్న మన దోస్తులము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూర్చుంటుంది. ఈ హై టెర్రర్, సొఫిస్టికేటెడ్ టెర్రర్ వర్క్ అనేది ఇది నార్మలా లేకపోతే అన్యూజువలా ఫ్రెండ్స్? ఈజ్ దిస్ నార్మల్ ఆర్ అన్ అబరేషన్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ టుడే. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే. ఒకటేమో నువ్వు డాక్టర్లను యూజ్ చేస్తున్నావు, సెకండ్ ఏమో హోమ్ మేడ్ గ్రౌండ్ వెపన్స్ యూజ్ చేసి నువ్వు హమాస్ స్టైల్ ఆఫ్ డ్రోన్ అటాక్స్ ప్లాన్ చేస్తున్నావు. మళ్ళీ ఈడెవడన్నా పట్టుడు పోతే ఒక నరేటివ్ కూడా వస్తాడు, ఈ జుబైర్ లాంటోడు. ఫేక్ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కమ్యూనల్ డిస్రప్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ డీప్ ఫేక్ స్టైల్ వీడియోస్ని ఎవరి మీదకి
ఉసిగొల్పనీకి ప్రయత్నం చేస్తున్నారు? ఆర్మీ మీదికి, లీడర్షిప్ మీదికి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయనికే. సరే నువ్వు రాజకీయ నాయకులను ఏమైనా కట్టుకోరా నాయన పార్టీలకు, ఆర్మీ మీద ఎందుకు వస్తావు? ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది నా మధ్యలో ఒక అపనమ్మకం క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇదంతా ఈ ఈకో సిస్టమ్ వీళ్ళు ఎట్లా చలామణి అవుతారు తెలుసా? ఇన్ఫ్లుయెన్సర్ల లాగా చలామణి అవుతారు. వీళ్ళకు ఫారిన్ అరే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చిత్రగుప్తు పెట్టి సుమారు 2 సంవత్సరాలు. నేను ఎన్నోసార్లు చెప్పిన ఏదో మీరు యూట్యూబ్ పెట్టుకొని పైసలు సంపాదిస్తానంటే కుదరదు. బట్ వీళ్ళకు ఇంత ఫండింగ్ ఏడికైనా వస్తుంది, ఎట్లా పెరుగుతుంది? వీళ్ళ ఈకో సిస్టమ్ ఏంది? ఇంత కంటెంట్ రాత్రింబగలు సౌతే గింత పోతుంది, వాళ్ళదైతే సట పోతుంది. ఈ ఈకో సిస్టమ్ ఏంది అని ఆలోచిస్తుంటే ఇది పబ్లిక్ మొరాల్ని కింద చేయనికే యూజ్ చేస్తారు. ఆన్ గోయింగ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ని ఏమంటారు చిన్న భిన్నం చేయనికే దీన్ని యూజ్ చేస్తారు. ఇదే కదా నీ .5 వార్. మొహమ్మద్ జుబైర్ గారి గురించి మాట్లాడితే ఈ నరేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా ఉంటుంది, అదో రకంగా ఉంటుంది. అంటే ఇక లాస్ట్ మైల్ అన్నమాట, ఇక లాస్ట్ పహాడ్ దేనికి? రాడికల్ నెట్వర్క్కి. వీడొక కోఫౌండర్ ఏంటంటే మన ఫ్యాక్ట్ చెకింగ్ ఆల్ట్ న్యూస్ అని చెప్పి ఒక కోఫౌండర్. వీడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వీడి మీద దేశవ్యాప్తంగా మల్టిపుల్ ఎఫ్ఐఆర్ ఉన్నాయి, కట్టగట్టనీకున్నాయా. వీడు మేజర్గా ఒక ఇన్ఫర్మేటర్ హ్యాండిల్ అన్నమాట. సపోజ్ ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు నుపుర్ శర్మ ఎట్లా ట్వీట్లు కొడతాడు, రప్ 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 అవు చూసినావా, మన దేవుణ్ణి ఇట్లా అన్నారు, మన మతాన్ని ఇట్లా అన్నారు, మన కురాన్ని ఇట్లా అన్నారు, మన నట్లు అన్నారు, మన నిట్లు అన్నారు. ఇక అది రెచ్చవు. ఆ ముస్లింకి అంతా ఉండకపోవచ్చు. వీడు ఎట్లా పంపించేస్తాడంటే నీ పక్కకున్న దోస్తే ఆడు ముస్లిం ఉండొచ్చు, ఆడు క్రిస్టియన్ ఉండొచ్చు, ఆడు పక్కకున్నోడే నిన్ను చంపనీకి ప్రయత్నం చేస్తాడు. ఇక అట్లా రెచ్చగొడతాడు. ఈ మిస్ఇన్ఫర్మేషన్ హ్యాండ్లర్లు ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ని లేపుతారు. ఫ్యాక్ట్ని డిస్టార్ట్ చేసి చెప్తారు. ఈ జుబైర్ టైప్ ఆఫ్ యాక్టర్లు వీళ్ళు ఏం చేస్తారంటే టెర్రర్ స్టోరీస్లు ఉంటారు చూడు, వాళ్ళని విక్టిమ్స్ల లెక్క కన్వర్ట్ చేస్తారు, సానుభూతి చెప్తారు. అగో చూసినావా వాళ్ళ మీద ఎంత అత్యాచారం అవుతున్నది, ఇవాళ ముస్లింలు బతకలేకపోతున్నారు భారతదేశంలో అని చెప్పి ఒక నరేటివ్ తీసుకొని వస్తారు. పర్సెప్షన్ వార్ఫేర్లలో వీళ్ళది చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇలా పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ, దయచేసి అర్థం చేసుకోండి. మీరు కార్పొరేట్ ఉద్యోగాలలో చేస్తారు, పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. అండ్ జుబైర్ అనేటోడు ఇలా మన మెయిన్ స్టోరీ కాదు ఫ్రెండ్స్. వాడు ఐఎమ్ నాట్ ఈక్వేటింగ్ హిమ్ టు ఎ టెర్రరిస్ట్, బై ది వే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ ఎ టెర్రరిస్ట్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దట్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ క్యాటలిస్ట్. వాడు ఒక క్యాటలిస్ట్ అవుతున్నాడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ నరేటివ్కి. ఇది మనం ఆలోచించాలి కదా అని అంట. అందుకనే నేషన్ వైడ్ విజిలెన్స్ ఉండాలా, ఈ ఇన్స్టిట్యూషన్ల మీద కన్నేసి పెట్టాలా. పేరెంట్స్, స్టూడెంట్స్, దోస్తులు మనమందరం అప్రమత్తమై ఉండాలా. ఏదైనా అన్యూజువల్ బిహేవియర్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలా. సడన్గా ఈయన కళ్ళలో ఎవడన్నా ఐడియాలజికల్ షిఫ్ట్ అయిందనుకో అది మనం జర నిఘా పెట్టాలా. ఓవర్ సైట్కి పోవద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోవద్దు, అందరి మీద నిఘా పెట్టాలా, అందరినీ పరిగణనలోకి తీసుకోవాలా. క్లియర్ కట్గా చెప్పాలనంటే నీకు ఓటర్ ఐడి కార్డు ఉన్నది, నువ్వు భారత పౌరుడివి అంటే నువ్వు సైనికుడివే అని అన్నట్టు బతకాల. మీరేమనుకుంటారో నాకు చెప్పండి ఫ్రెండ్స్ దీని మీద. భారత్ మాతాకి జై.